అయితే ఇక పద్మ అవార్డులపై రాజకీయ రగడపైన మనతోటి మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. చక్రి రామారావు నమస్కారం. గారు, పద్మ అవార్డుపై రాజకీయ రగడ ఒకవైపు కొనసాగుతుంది. తెలంగాణ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుందన్నారు. పద్మ పురస్కారాల ఎంపికపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ఇదే విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాసే యోచనలో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే వాస్తవానికి పేర్లను సిఫారసు ఒక ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరు, తెలంగాణ గీత రచయిత అందశ్రీ, పరిశోధకులు జయధీర్ తిరుమలరావు, ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య, ప్రజాకవి గొరంటి వెంకన్న పేర్లను తెలంగాణ ప్రభుత్వం అయితే సిఫార్సు చేసింది. వీళ్ళు ఎవరి పేర్లు కూడా కేంద్ర ప్రభుత్వము పరిగణలోకి తీసుకోలేదు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి బండారు రామారావు గారు? చక్రి, మీకు రాజనీతి ప్రేక్షకుల నమస్కారం. రేవంత్ రెడ్డి గారితో పూర్తిగా ఏకీపిస్తుంది. మొత్తం అవార్డు 113 పద్మశ్రీ అవార్డులు, 7 పద్మవిభూషణ్, 4 పద్మభూషణ్ అవార్డులు ఇస్తే కూడా మరి ఎందుకు తెలంగాణ వాళ్ళు కనపడలేదని పూర్తిగా ఏకీపిస్తుంది. అడగంది అమ్మాయినే పెట్టది అని ఒక సామెత ఉంది. అడిగినా కూడా పెట్టకపోతే అమ్మాయి ఎట్లా అవుతుంది కదా. అందుకని మొదటి నుంచి నేను చెప్తున్నాను, పద్మశ్రీ అవార్డులలో చాలా రాజకీయాలు. పద్మశ్రీ అవార్డు దరఖాస్తు పరిశీలించండి మీరు. దరఖాస్తుదారులు ఎవరైనా కొన్ని సామాన్యుడు అసామాన్యుడిగా మారిన సందర్భంలో ఎవరు గుర్తించారు కొన్నిసార్లు వాళ్ళు. ప్రభుత్వం గుర్తి ఇప్పుడు ఈ 5 పేర్లన్నీ కనీసం గుర్తించి పంపారు. పంపకుండా వేల మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు కదా. కనీసం ఒక 10-12 మంది తెలంగాణలో ఇలా గుర్తింపు నోచుకోకుండా పద్మశ్రీ అవార్డులకు కానీ, పద్మభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డులకు కానీ దానికి అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు దరఖాస్తు వాళ్ళ సొంతంగా మాకు మన పద్మశ్రీ అవార్డు లేకుంటే పద్మ అవార్డు ఇవ్వమని దరఖాస్తు పెట్టుకోలేదు. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు 5 పంపారు, పంపకుండా చాలా మంది ఉన్నారు. ఆ దరఖాస్తు పద్ధతి పరిశీలిస్తే మీరు చూడండి చక్రి గారు, చాలా సార్లు ఆ దరఖాస్తు చాలా క్రిటికల్ గా అమ్ముకొత్తు అన్నట్టు వాళ్ళకు సిఫార్సు చేయించుకోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలతో సిఫార్సు చేయించుకోవాలి. ఇట్లా ఎవరైనా పద్మ అవార్డుల కోసం దేవుడిచ్చే పరిస్థితి ఉండదు కదా. ప్రభుత్వం గుర్తించాలి. అందుకనే 5 విషయంలో పూర్తిగా చూపిస్తున్నారు. మీరు అన్నట్టు గద్దర్ సమాజానికి ఎంతో సేవ చేసిండు. అటువంటి ఆయన చనిపోయిండు. ఆయనకు ఈ పద్మశ్రీ అవార్డు కాదు, పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇచ్చిన తప్పులేదు. అట్లాగే మనకు ఈ మిగతా 4 కూడా, చుక్కరామయ్య గారు విద్యావేత్త. నిజంగా తెలంగాణలో పుట్టడం కూడా ఒక రకంగా అవమానమైన అనిపిస్తుంది. ఇటువంటి వాడు మహానుభావులు. చుక్కరామయ్య గారు దాదాపు 50 ఏళ్ళ నుంచి ఐఐటి రామయ్య చుక్కరామయ్య అంటే అందరికీ తెలుసు. అట్లానే మిగతా వాళ్ళు ఏం తీసుకోరు. చెప్తున్నా కదా, ఒక మందకృష్ణ మాదికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఆయనకి ఇవ్వడం చాలా ఉదాహరణ. రేవంత్ రెడ్డి గారితో పూర్తిగా చూపిస్తుంది. తెలంగాణకు 7 మొత్తం అవార్డులు వస్తే తెలుగు వారు 7 అంటున్నారు కానీ తెలంగాణకు వచ్చింది ఒకటే. ఆ ఒకటి మందకృష్ణ మాది గారు. రెండో దాన్ని నేను విభేదించడం లేదు. ఎందుకంటే దువ్వూరి మన నాగేశ్వర రెడ్డి గారు గత 50 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నారు, 45 ఏళ్ళకి ఇక్కడే ఉంటారు, సేవ చేస్తున్నారు. మంచిదే కాదనట్లేదు. ఆయన పద్మవిభూషణ్ ఇచ్చారు. గతంలో పద్మశ్రీ పద్మభూషణ్ 2 అవార్డులు ఆయనకు అందుకున్నారు. కనుక ఈ లోకల నాన్ లోకల అంటే అసలు ఈ వాళ్ళ 7 పద్మ వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళలో 7 దాదాపు హైదరాబాద్ ఉండేవాళ్ళు, ఒక్కరిద్దరు తప్ప. మిగతా 5 హైదరాబాద్ ఉండేవాళ్ళే. కానీ పుట్టుక వాటిని బేస్ చేసుకుంటే దువ్వూరి గారు కూడా, నాగేశ్వరరెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి చెందిన వాడు రాకపోవచ్చు. కానీ గత 40 ఏళ్ళుగా విదేశాలకు వెళ్లకుండా, హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి మన వాళ్ళు కూడా పిలిచి పదవులు ఇస్తా అంటే అక్కడ తీసుకోకుండా దేశ ప్రేమ కోసం ఇక్కడ ఉన్నాడు. మంచిదే కాదట్లేదు, ఆయన మేహాయిస్తాం. కానీ మిగతా వాళ్ళందరూ హైదరాబాదే ఉంటున్నారు కానీ తెలంగాణ చెందిన వారు కాదు. కానీ ఈ 5 అవార్డులు ఇవ్వడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మందకృష్ణ గారు కూడా బీజేపీకి అనుకూలంగా లేకపోతే ఆయన కూడా రాకపోయేది అంటున్నాం. గతంలో చాలా ఉద్యమాలు చేసి అనేక రకాలు, ఎవరు ఇప్పుడు ఆయన గడ్డి పోసి దొరికిన ఆధారం అనుకొని ప్రయత్నం చేశాడు. ఒకనాడు పెద్ద మాది మీరే చంద్రబాబు నాయుడుతో ఎవరు ఆధారం ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాదిగా పోరాట సమితి గురించి మాట్లాడినారు. అవి కాకుండా అనేక ఉద్యమాలు చేసిండు ఆయన. పూర్తిగా కూడా ఆయన పద్మశ్రీ కాదు, ఇంకా అంతకంటే పెద్దదానికి అవార్డు అర్హుడు. వికలాంగుల గురించి సేవ చేసిండు ఆయన. వికలాంగ మన ముఖ్యంగా చిన్నపిల్లల గుండె జబ్బుల విషయం చేస్తే ఆరోగ్యశ్రీ అట్లాగే వచ్చింది అంటారు. ఒక రకంగా చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు 2004 నాకు బాగా గుర్తు, ఉప్పల్లో చాలా పెద్ద సభ పెట్టారు. పెట్టిన తర్వాత మందకృష్ణ మాదిగా చేయంగానే ఇది గుర్తింపు వచ్చింది. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు వృద్ధులకు, వికలాంగులకు, అట్లాగే మన గుండెపోటుతో చిన్నాళ్ళు మరణిస్తున్నారు, రోబోటిక్ ఆర్థరైటిస్ మరణిస్తున్నారు అని చెప్పి ఇవన్నీ మందకృష్ణకు అర్హుడే. కానీ ఆయన బీజేపీకి అనుకూలంగా లేకపోతే ఇచ్చేవాళ్ళ. ఇంకొక మాట చెప్తున్నాను చక్కగా, అయితే మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన నాకు చుట్టం కాదు, పక్కం కాదు, కానీ మా భూమి, రంగుల కళ, అట్లానే మనకు దాసి, మట్టి మనుషులు, ఇట్లాంటి చాలా సినిమాలు తీసిన మన బి నరసింహరావు గారు 79 నుంచే మా భూమి సినిమా 79లో గౌతమ్ ఘోష్ దర్శకత్వం తీసిండు.
అన్నాడు. Yes. అంటే మన తెలంగాణ పోరాట మొత్తం కథ మహబూబ్ అనే పేరు మీద. తర్వాత అనేక డాక్యుమెంటరీలు తీశాం. ఆయనకి ఇంతవరకు 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 అప్పట్లోనే ఒక డాక్యుమెంటరీ లాగా తీశారు మా భూమి. మహబూబ్ సినిమా అండి, మెయిన్ సినిమా. ఉమ్, మీకు కళలో ఇస్తే మొట్టమొదటి అవార్డు ఎవరికి అంటే మనకి మన నరసింహరావు గారికి ఇవ్వాలి. మా భూమి మెయిన్ సినిమా. అప్పుడు అన్ని థియేటర్లు 350 రోజులు 79, 80లో 356 థియేటర్లు వాటికి బండ్లు కట్టుకొని పోయి చూసి వచ్చిన మా తరంలో కనుక ఆయన 80 ఏళ్ళకి దగ్గరికి అవుతున్నారు. ఎందుకు ఆయన అంటే ఆయన ఎందుకు ప్రతిపాదిస్తున్నాను అంటే ఇటువంటి వాడు దరఖాస్తు పెట్టుకోరు కదా కదా. అవును, పెట్టుకోవాలి. దాసి డాక్యుమెంట్ రంగుల కళ సినిమానే, మెయిన్ సినిమానే. 5 సినిమాలు, 5 మన అవార్డులు, ఇది మన ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, అనేక నంది అవార్డు చెప్పకపోతే నంది అవార్డు గెలుచుకున్న ఆయనను గుర్తించినటువంటి ప్రభుత్వం గుర్తించదు, ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు ఎక్కడికి పోయినా మహబూబ్ నరసింహారావు అంటే గుర్తుపడతారు. కానీ ప్రభుత్వం గుర్తించాలి కదా, ఈ అవార్డులకు పైరు చేసుకోవాల్సిందే కదా. సినీ రంగ పెద్దలు ఎవరైనా గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశాలు ఉంటే బండా రామారావు ఆయన గుర్తించిన సినిమా అవసరం లేదంటున్నాను నేను. ఇప్పుడు 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డు, దాంతో పాటు 3 నంది అవార్డు గెలుచుకున్నానికి ఇంకా వేరే గుర్తింపు ఏం కావాలి కదా. నేనేమంటున్నాను, ఇంతసేపు ప్రముఖ ప్రజలలో బాగా అవాకులు చావకులు పేరి ఏదో ఒక ఉద్యమంలో పాల్గొని, లేకుంటే ఏదో ఒక పార్టీకి అనుకూలంగా లేకపోతే వస్తలేవు అంటున్నాను. ఇప్పుడు ఇవాళ 5 కూడా రేవంత్ రెడ్డి గారు సిఫార్సు చేసి చాలా కరెక్ట్ అంటున్నాడు. ఈ 5 అనర్హులు కాదు, వాళ్ళ గురించి ఒక్క మాట కూడా అవమానకరంగా మాట్లాడడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వం అనుకూలంగా ఉండే పంపింది కదా అంటున్నాను కదా. ఇప్పుడు గోరెడ్డి వెంకన్న గతంలో గోరెడ్డి వెంకన్న గారు పల్లె కన్నది పెడుతుందంటే మనందరం ఏడ్చినాం కదా. అట్లానే మన కుబుస మూవీలో కుబుస పాట ఇప్పటికీ కదా ఫేమస్. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గారి గురించి తెలియదు ఎవరికి లేదు. గత ప్రభుత్వం అవమానించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాసిన జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించకపోవడం, మీరు వచ్చి ఆమోదించారు. కానీ రాజకీయంగా అవార్డులు మారడం వల్ల ఏమిటంటే సామాన్యుడు పద్మశ్రీ అవార్డు కోసం కనీసం ఆలోచించని పరిస్థితి కూడా వస్తుంది. సామాన్యుడు పక్కన పెట్టండి, నేను చెప్తున్న బి నరసింహరావు గారు 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు గెలుచుకున్న ఆయన ఇవాళ దేవుడిచ్చి నాకు దరఖాస్తు, నాకు పద్మశ్రీ పెట్టుకోవాలన్నా. అందుకనే ఈ పద్ధతి మారాలి, అప్లికేషన్ పద్ధతి మారాలి. పైనుంచి ఎవరు ఆ ఊరు నిర్ణయించే కథ కావాలి, అప్పుడు మాత్రమే సాధ్యమైంది. కానీ పద్మశ్రీ అవార్డుల గురించి కేవలం పరిమితంగా మాట్లాడితే దీన్ని కొంచెం వైడ్ గా మాట్లాడాలని నేను అంటున్నాను. కేవలం ఆయన అడిగిండ్రో ఇవ్వలేదు, పూర్తిగా రేవంత్ రెడ్డి గారితో ఏకీభవిస్తూనే నేను నరసింహరావు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. నేను ఒక పేరు చెప్పాను ఇప్పటికిప్పుడు, మీరు ఈ ప్రశ్న అడిగింది కనుక చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ అంశం వచ్చింది కాబట్టి మన అరుగుల పేర్లు కూడా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. అవును, అంతే. మరి ప్రభుత్వమే గుర్తిస్తే గౌరవం, దేవురించి దరఖాస్తు పెట్టుకుంటే అగౌరవం అని నేను అంటున్నాను. ఉత్తమ ఉపాధ్యాయుడి గురించి మొదలు పెడితే పద్మశ్రీ అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా తనకు తను దరఖాస్తు పెట్టుకోమనేది ఏంటి? వాటి పనితీరుని బట్టి, అధికారులను గుర్తించినా లేకుంటే వీళ్ళని గుర్తించిన పనితీరుని బట్టి గుర్తించాలంటున్నాను. మనం దరఖాస్తు పెట్టుకుని ఉండవు దీనికి. ఇప్పుడు పద్మశ్రీకి దరఖాస్తు ఒకటి పాడైంది, దరఖాస్తు ఆన్లైన్ దొరుకుతుంది మనకు. మీరు కూడా పెట్టుకోవచ్చు పద్మశ్రీకి. పైన చేసుకుంటే నాకు మీకు కూడా వస్తుంది. అది కూడా చెప్తున్నాను. మన రాజకీయ అవార్డులకు మారి పద్మశ్రీ అవార్డులు పూర్తిగా రాజకీయ కోణంలో ఉన్నాయి. కానీ కొంచెం మోడీ వచ్చినాక ఒక మాట చెప్పొచ్చు. నేను ఏమంటున్నానంటే కొంత సామాన్యులు కూడా అవార్డులు వస్తున్నాయి. ఏ మాట కావాలి, మోడీ గారు వచ్చిన తర్వాత సామాన్యుడు బుర్ర కథ కళాకారులు చిన్న ఇప్పుడు మనం చూసే చిందు కళాకారులకు వచ్చినాయి, దాన్ని కాదట్లేదు. అక్కడ ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సిఫార్సు కూడా చేయలేదు వాళ్ళ గురించి. చాయ్ పై చర్చ పెట్టి కిన్నెర ప్లేయర్ అతను కూడా వచ్చింది కదా బండారు రామారావు గారు, కిన్నెర ప్లేయర్ మొగలయ్య మనకు విఠలాచార్య గారికి, ఏది మన లైబ్రరీ పెద్ద 2 లక్షల పుస్తకాలతో లైబ్రరీ పెట్టిన విఠలాచార్య గారికి వచ్చింది పద్మశ్రీ అవార్డు. మరి అంటే వాళ్ళని కించపరచడం కాదు, వాళ్ళకన్నా తక్కువ లేదు కాదు కదా. ఇప్పుడు వీళ్ళు మన 5 పేర్లు వింటున్నాం కదా, 5 పేర్లలో ఎవరైతే తక్కువ వాళ్ళు కాదు కదా కదా. అందుకనే మనకు ఎంపిక చేసిన వాళ్ళ గురించి ఏమి మాకు అభ్యంతరాలు లేవు. తెలంగాణకు ఒకటే అవార్డు వచ్చినట్లే కానీ రేవంత్ రెడ్డి గారితో ఏకీభవిస్తున్నాడు. సరే, 2 అందుకున్న పద్మవిభూషణ్, పద్మశ్రీ సంగతి అయితే ఒకటే వచ్చినట్లే 7గురిలో. మిగతా పద్మవిభూషణ్ అవార్డు దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు రావడం తప్పు కాదు, నిజంగా ఆయనకు అర్హుడు. ఆయన తెలంగాణకి తీసుకోవడం తప్పు కూడా కాదండి. 40-45 ఏళ్ళ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాడు. ఉస్మానియాల గాంధీలో పనిచేశారు. ఇవాళ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మనకు మన హైదరాబాద్ గర్వకారణం ఉంది. ఎక్కడి నుంచో వచ్చినోడు ఇక్కడ 3 పెద్ద ఉంటాయి మొత్తం మన ప్రపంచంలో, 3లో ఒకటి మనది ఉంది. నేను దానికి గర్వకారణం అంటున్నాను. ఆయన తెలంగాణ కాదని నేను అనను. కానీ సమస్య ఏంటంటే చాలా మంది అర్హులు తెలంగాణలో మట్టిలో మాణిక్యాల్లాగా ఉన్నారు. నేను ఒక ఉదాహరణ వీరది చెప్పాను. మట్టిలో మాణిక్యం కూడా కదా ఆయన, వెలుగుతున్న మాణిక్యాన్ని మనం గుర్తిస్తలేదు. ఏది ఇన్ని అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చినప్పుడు సినిమా రంగం నుంచి తీసుకోవచ్చు, ఆయన కళలు దానిలో తీసుకోవచ్చు కదా. అంటే దరఖాస్తు పెట్టుకోవాలి, దరఖాస్తు లేదు కనుక తీసుకోవాలి. ఇప్పుడు దరఖాస్తులు ఉన్నాయి కదా, మరి వీళ్ళని తీసుకోలేదు.
ఏది నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు అభ్యర్థి పెట్టిన 5గురు ఎవరైతే ఆయన కావాలని కోరుతున్న ఈ 5గురు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు, పెట్టుకోలేదని కాదు మరి, ఉమ్, కాదు. అందుకని రాజకీయ అవార్డుగా మారిపోయినాయి. వీటికి విలువ లేకుండా కూడా అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వస్తేది రాకపోతే ఏంది అని కదా. ఎస్. అంటే ఎవరైనా పదవి చేసుకుంటూ వస్తుంది, లేకపోతే రాజకీయ అంటదంట ఉంటూ వస్తుంది, లేకపోతే రాజాశ్రయం లేకుండా రాదు అనేది మనకు తేలిపోతుంది. రాజాశ్రయం లేకుండా కూడా అవార్డులు ఎప్పుడు వస్తాయంటే బై అప్లికేషన్ కాకుండా బై ఇన్విటేషన్ రావాలి. మీకు ఒక మాట చెప్తాను చక్రి గారు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లో అప్లికేషన్ మెట్లు ఉండదు, లయన్స్ బై ఇన్విటేషన్ ఉంటుంది, మెంబర్షిప్ బై అప్లికేషన్ ఉండదు. ఇది కూడా పద్మశ్రీ అవార్డులు ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలి. ఆ కమిటీ ఉన్నది లేదని కమిటీ చేసేదే కమిటీ. ఇది ఏ కమిటీ వేయాలంటే అర్హులను ఎంపిక చేసే కమిటీ వేయాలి. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కదా ఎంపిక చేయడానికి కమిటీ ఎట్లా ఇస్తారు, కమిటీ ఉంది కాదట్లేదు. ఆ కమిటీ ఏం చేయాలంటే ఎంపిక ముందే ప్రతి రాష్ట్రంలో కమిటీ వేసి మీ నుంచి ప్రతిపాదన కోరుతున్నాం అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. నేను ఉదాహరణగా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా లేననుకోండి, అప్పుడు నాకు రాదు కదా, ఎంత ప్రతిభ ఉన్నా రాదు కదా కదా. అందుకని మానవ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళకి అవార్డులే వద్దంటారు సార్ చక్రి గారు, వాళ్ళకి అవార్డులే వద్దంటారు. కాళోజీ నారాయణ ఒక అవార్డు వస్తే తిరస్కరించాడు, పోరా మీ అవార్డు నాకెందుకు పోమన్నాడు, నేను ప్రజల కోసం పోరాడుతున్నా, మీ అవార్డు లెక్క కాదని. అట్లాంటి మహానుభావులు ఉంటారు కాదంటలేదు. అందుకనే అవార్డు తిరస్కరించే దమ్మున్న వాళ్ళు కూడా మన తెలంగాణలో ఉన్నారు. నేను కాళోజీ నారాయణ గారి పేరు చెప్తున్నాను. అవార్డులు ఇవ్వదలుచుకుంటే మీరు గౌరవపూర్వకంగా ఇవ్వాలి, కానీ దేవి నుంచి వాళ్ళు అడుక్కుంటే ఇవ్వాలి అవార్డే కాదంటున్నాను. ఎస్. అయితే బండా రామన్రావు గారు, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్న చందంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను సిఫారసు చేసింది. అందులో తెలంగాణకు కనీసం 5 పద్మ పురస్కారాలైనా రావాల్సి ఉండేది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్న చూపు చేసినప్పుడు కనీసం నిరసన చేయాల్సిన బాధ్యత మనది. నిరసన తప్పకుండా మేము నిరసన వ్యక్తం చేస్తాం, ప్రభుత్వానికి లేఖ అందిస్తాం అంటున్నారు. దీనికి ప్రభుత్వం జవాబు ఇచ్చే అవకాశం ఉందంటారా కేంద్ర ప్రభుత్వం? మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదనకు మనమే స్పందించినాం, అంతే కదా సెక్రటరీ. రాజు అభినందిస్తున్నారు యాజమాన్యాన్ని కూడా. మొట్టమొదటి స్పందన మనదే అంటున్నాను. పత్రికల వార్తలు వేరు, ఈ స్పెషల్ టాపిక్ తీసుకొని చాలా సరైంది అంటున్నాను. 5గురిని అమ్మాయిని అడగని, ఇప్పుడు మీరు అడిగినాం కదా, అడిగినాక ఎందుకు పెట్టలేదు? 113 పద్మ అవార్డులు వస్తే, పద్మశ్రీ అవార్డులు వస్తే ఈ 5గురు నోచుకోలేదా అని నేను అంటున్నాను. ఈ 5గురికి ఇవ్వాల్సిందే కదా. అందుకని దీంతో ఏకీవిస్తాను, నిరసన వ్యక్తం చేస్తున్నాను. ఫస్ట్ నిరసనతోనే మొదలు పెట్టాం మనం, ఈ నిరసన వ్యక్తం చేద్దాం. తప్పనిసరి వచ్చే సంవత్సరానికని 5గురికి అవార్డు రావాలని కోరుకుందాం. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు, పొద్దుంది పొలం ఉంది. ప్రకటించదలుచుకుంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాసింది కనుక పద్మశ్రీ అవార్డుల కమిటీ పట్టించుకోవాలి, ఈ 5గురికి ఇవ్వమని కోరుతున్నాం. ఒకవేళ ఈ సంవత్సరం వీలు కాకపోతే వచ్చే సంవత్సరానికైనా వీళ్ళ అప్లికేషన్లను, వీళ్ళ సిఫార్సును పరిగణలోకి తీసుకోవాలి. నేను చెప్పిన ఈ నరసింహరావు గారు, అందుకని ఆయన చుట్టం కాదు పక్కం కాదు, ఆయన ఒక కళాకారుడు, పెద్ద మన ఏమంటారు ఆర్ట్ సినిమాల సృష్టికర్త, చాలా సామాజిక ప్రయోజనం కలిసి సినిమాలు తీసిండు. అల్లాటప్ప కమర్షియల్ సినిమాలు తీయలే ఆయన. కమర్షియల్ సినిమాలు తీసుకున్నప్పుడు వస్తున్నాయి, దానికి పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్ట్ సినిమాలకు కూడా ఇవ్వాలి కదా. అందుకనే వి నరసింహరావు గారికి నేను చెప్పిన 5-6 సినిమాలు నిర్మించిండు. అట్లానే దాదాపు డాక్యుమెంటరీ నిర్మించిండు. ఇవాటికి అలా ఆయన మనకు వాటి కమిటీలో కూడా ఉన్నాడు. మొన్న గద్దరు ఏంటది గద్దరు అవార్డుల ఎంపిక కమిటీలో కూడా ఆయన ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డుల ఎంపిక కమిటీలో ఆయన వేశారు. మరి అటువంటి ఆయన అంటే కనీసం మరుగున పడ్డ కళాకారుడు కూడా కాదు, ఇప్పుడు లైవ్ లో ఉన్నాడు ఆయన. గద్దర్ అవార్డుల కమిటీలో ఆయన మెంబర్ గా ఉన్నాడు. మొన్న మీటింగ్ కూడా జరిగింది, అవార్డులుగా ఎంపిక చేస్తున్నారు వాళ్ళు. అందుకని అటువంటి వాళ్ళని గుర్తించకపోతే ఎట్లా? అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే అవార్డులను ఇచ్చేటప్పుడు గుర్తింపు కమిటీ స్పష్టంగా వాళ్ళు తిరిగి గుర్తించాలి. అది కూడా మన కూరెల విఠలాచార్య గారికి రావడం కారణం ఏంటంటే మోడీ గారు గుర్తించిండు, ప్రధానమంత్రి గుర్తిస్తే తప్ప ఈ కమిటీ గుర్తిస్తుంది. ఆయన మోడీ గారు వాళ్ళ ఊళ్ళో కూరెల విఠలాచార్య గారు వాళ్ళ ఊళ్ళో 2 లక్షల పుస్తకాలతో లైబ్రరీ పెట్టిండు. ఆయన తన ఆస్తిని మొత్తం దానం చేసిండు. దాని 5 ఎకరాల భూమి ఆయన మీద పైసలు బిల్డింగ్ కట్టించిండు. అది ఎవరు చెప్పిండ్రు? మొట్టమొదటిసారి మన్ కీ బాత్ లో మనకు మోడీ గారు చెప్తే కదా, మోడీ గురించి కూడా మాట్లాడడానికి ఇచ్చింది. అంటే మోడీ గారు ఇలాంటి సందర్భాల్లో కొంచెం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాల్సిన అంశం. నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి అభ్యర్థనం నేను సరైనది అనుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల 5-6 ఏళ్లుగా సామాన్య కళాకారులకు కూడా గుర్తింపిస్తుంది. అది కరెక్ట్. మన్ కీ బాత్ లో ప్రస్తావిస్తూ ఉంటారు మోడీ గారు. మోడీ గారు ఇటీవల కూడా చాలా మన తెలంగాణకు సంబంధించి చాలా మంది కూడా ఆయన ప్రస్తావిస్తేనే తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదంటున్నాను. అంటున్నానంటే ఆ కమిటీ ఏం చేస్తుంది, దరఖాస్తులు పోయినాయి కదా, ఈ దరఖాస్తులలో పట్టీలను కూడా సిఫార్సులు సరిగ్గా ఉంటేనే బరువు అంటే ఉత్తర దక్షిణం కాదు. బరువు అంటే ఏంటంటే ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఉంటుందా,
సిఫారసు చేయాలి. ఇప్పుడు నేను నాన్ అఫీషియల్ చెప్తున్నాను, నేను ముగ్గురికి పద్మశ్రీ అవార్డుల కోసం సిఫారసు చేయమని నేను పలానా ప్రముఖుడు అని నాతో సిఫారసు చేయించుకున్నాను. నా సిఫారసు పనికిరావు, నేనే ప్రముఖుని కాకపోతే నేను వానికి రోగిలకి మొదలుపెట్టుకున్నట్టుంటది కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే ఆ సిఫారసు అనే పద్ధతి తప్పంటున్నాను. వాళ్ళ ప్రతిభను మీరు వారు చేసిన కృషిని గుర్తించండి, సమాజంలో వారు చేసిన సేవను గుర్తించండి కదా. కొందరు బహిరంగ పడరు చక్రి, అంటే కొందరు బయట పడరు, చెప్పుకోరు ఎక్కడ కూడా తాము చేసిన కృషిని. మరి వాళ్ళకి ఎట్లా మాట రావాలి కదా. మట్టిలో మాణిక్యాలు వెలగేయడంలో చక్రి గారు మీతో పూర్తిగా ఎక్కువిస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ అవార్డుల తీరు మారిపోయింది, సామాన్యులకు అవార్డులు వస్తున్నాయి. తప్పకుండా సామాన్యులకు కూడా అవార్డులు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కూడా. అయితే ఈ ఒక్క సందర్భంలో మాత్రం ఈ తెలంగాణ నుంచి ఒక 5గురికైనా వచ్చి ఉంటే బాగుండేది. అంటే ఇటు తెలంగాణ ప్రభుత్వమే కాకుండా తెలంగాణ వాదులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. అవును, మనందరూ తెలంగాణ ఖచ్చితంగా తప్పటాల్సిందే, ఇది సరైనది కాదు. కానీ రాలేదు, మొత్తం అంతా దేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు ఆలస్యమైనా సరే అర్హులకు అవార్డులు దక్కాలి కదా అని మన అందరూ ఆవేదన. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇట్లా నిరసన వ్యక్తం చేయకపోతే కూడా రావు కదా, కదా సంతృప్తి పడ్డట్టు అయింది కదా. తప్పనిసరిగా నిరసన అయితే ఉండాలి. ఇదే 7 తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉంటే వాళ్ళని అవమానించడం కాదు, వాళ్ళకి రావడం మంచిది. ఇవాళ అక్కడ కూడా సామాన్య కళాకారులు కూడా వచ్చింది, 2-3 కళాకారుల పేరు జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు అందులో మిగతా 7 తెలుగు వాళ్ళలో కూడా చనిపోయినాక ఒక ఆయనకి అవార్డు వచ్చింది. ఇప్పుడు దినాలు నిన్ననే అయిపోయింది, 12వ రోజు నిన్ననే అయిపోయింది కదా. వాళ్ళకి కాదట్లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దానిలో ఇంకొంచెం ఏది పాలిష్ చేసి అవార్డులను అనుకోవడం కాకుండా అవార్డులను గుర్తించడం ద్వారా వస్తే బాగుంటుందని మన సూచన. రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ వాదులు తప్పుపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అవార్డులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దేశ పురస్కారాల విషయంలో రాజకీయం తగదంటూ హితో పలుకుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూస్తున్నానండి రాష్ట్రంలో.